మహబూబాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు మంత్రి సీతక్క. గుంజేడు గ్రామంలో సనభ్యుల అద్భుతాలతో కలిసి భోజనం చేశారు. ముందుగా శ్రీ మూలాలమ్మ దేవాలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఇక తర్వాత రైతు వేదికలో గంగారం, కొత్తగూడెం మండలాల పనులపై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ములుగు నియోజకవర్గం మహబూబాబాద్ జిల్లా మరి పాకాల కొత్తగూడ మనందరి ఆరాధ్య దైవం, ఆదివాసీల ఆరాధ్య దైవం, ఈ ప్రాంత అన్ని వర్గాలు పూజించే మరి గుంజేడు ముసలమ్మ దైవం సాక్షిగా ఈరోజు ఒక పేదింట్లో మరి నేను, కలెక్టర్ గారు, మహబూబాబాద్ కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు, అదేవిధంగా ఇతర రెవెన్యూ అధికారులు అందరం కలిసి ఆ కుటుంబ సభ్యులతో వీరందరితో కలిసి భోజనం చేయడం జరిగింది. ముఖ్యంగా గత వారం నుంచి మనం ఈ రాష్ట్రంలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యాన్ని ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున ఇవ్వడంతో ప్రతి ఇంట్లో సంతోషం, సంబరం, కడుపు నిండా తెల్లన్నం, సన్నబియ్యం అన్నం తింటున్నటువంటి దృశ్యం ఈరోజు నేను వారితో కలిసి వారి పిల్లలు, ఆ కుటుంబము, మరి తను భర్తను కోల్పోయినటువంటి అక్క పద్మ మేమందరం కలిసి, కలెక్టర్ మేమందరం కలిసి భోజనం చేయడం జరిగింది. వారు గతంలో మరి కిలోకు 50 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు. ఆ ఇంట్లో 6గురు ఉంటే దాదాపుగా ఒక 1500 మినిమంగా ఖర్చు అయ్యేది. కానీ ఈరోజు అది నెలకు వాళ్లకు మిగిల్చే విధంగా పేదింటి బిడ్డలు కూడా సన్నన్నం తినాలి, కడుపు నిండా తినాలి, రుచికరంగా ఉండాలని సీఎం గారు తీసుకున్నటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయమే ఈరోజు ప్రతి పేద కుటుంబం ఉండడానికి కూడా ఇల్లు లేదు. కాబట్టి ఈ కుటుంబంకి మేము ఖచ్చితంగా అండగా ఉంటాం. వాళ్ళు కడుపు నిండా తినాలి, మంచిగా ఉండాలి, ప్రతి ప్రజలు కూడా సంతోషంగా ఉండాలనేది మా అందరి లక్ష్యం. ఈరోజు మరి నేను, మహబూబాబాద్ కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు కూడా ఈ యొక్క గృహంలో వారితో కలిసి భోజనం చేయడం చాలా సంతోషం అనిపించింది మాకు. మేము తింటుంటే మనం అందరం తినగలిగినప్పుడు ఖచ్చితంగా ఇదే తిండి ఉన్నత వర్గాలు లేదా మనం బయట తినగలుగుతున్నాం. కానీ పేద బిడ్డలు ఈరోజు మేము తిన్న తిండిని, ఈ ఇంట్లో తిన్న తిండిని వాళ్ళు రోజు తినలేదు, ఇన్ని రోజులు తినలేదు. ఎందుకంటే 60-70 రూపాయలు పెట్టుకొని కొనుక్కోవాలంటే కష్టంగా ఉండేది. కాబట్టి ఈరోజు మనకు ఈ ప్రాంతంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మహబూబాబాద్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ